ఈ అరే ఆపండ్రా అంటే వినడానికి కూడా చాలా క్యాచీ ఉంటుంది. నేను గతంలో చేసిన సినిమాలు కూడా ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో అవార్డు, తర్వాతకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో అవార్డులు రావడం జరిగింది. సో ఇప్పుడు చేసే మూవీ కూడా ఫ్యామిలీ అదేవిధంగా యూత్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్తో పాటు వినోదాన్ని పంచే విధంగా ఈ సినిమా అయితే ఉంటుంది. సో ఒక సినిమా అనగానే ఎంటర్టైన్మెంటే కాకుండా ఎడ్యుకేషన్గా మనం చూడాలి. సో ఆ ఉద్దేశంతో మేము సినిమాలు అనేది తీయడం జరుగుతుంది. ఈ సినిమాకి నిర్మాతగా నిమ్మల అశోక్ అనేసి, అంజద్ అనేసి వీళ్ళు నా ఫ్రెండ్సే చేయడం జరిగింది. ఈ సినిమాకి నేను డైరెక్టర్గా చేశాను. ఈ సినిమా 22 రోజుల్లో షూటింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించినటువంటి మా భద్రమన్న, సుదర్శన్ అన్న, అదేవిధంగా నేను కూడా ఒక పాత్ర పోషించడం జరిగింది. నాతో పాటు మా వినోద్ కుమార్ నువ్వుల గారు, అదేవిధంగా కిషోర్ దాస్ గారు మనందరికీ సుపరిచితులే. సో సార్ కూడా ముఖ్య పాత్ర వేయడం జరిగింది. సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ సినిమా రేపు అంటే మే 15వ తారీఖు ఏపీ అండ్ తెలంగాణలో సుమారు 55 థియేటర్లో పడుతుంది. ఒక హైదరాబాద్లోనే 15 థియేటర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే ప్రెస్ ద్వారా సినిమా అనగానే ఎవరు తొక్కేరు, ఎవరు మనల్ని వెనక్కి లాగరు. ఇప్పుడు బుక్ మై షో లేకపోతే ఏదన్నా టికెటింగ్ యాప్ ఓపెన్ చేసి చూసినా కూడా మా సినిమాకి సంబంధించిన థియేటర్ లిస్ట్ కూడా కనపడుతుంది. సో కొత్తగా సినిమాలు తీసే వాళ్ళైనా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది. సో రీసెంట్గా మనం చూస్తూనే ఉంటాం, చిన్న సినిమాలు చాలా హిట్ అయినాయి. సో అలాంటి సినిమాలో మా సినిమా కూడా హిట్ అవ్వాలని, హిట్ అవుద్దనే ధైర్యంతో మేము ఈ సినిమా అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అదేవిధంగా మా భద్రమన్న, సో తను డాక్టర్గా చేస్తూ ఒక యాక్టర్గా మనందరినీ నవ్విస్తూ ఆరోగ్యపరంగా రోజుకి 5,000 స్టెప్స్ నడవండి, హెల్త్కి మంచిదని తను ఒక స్లోగన్ తీసుకొచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది చాలామందికి హెల్ప్ఫుల్గా అవుతుంది. అదేవిధంగా నవ్వించడం కూడా చాలా కష్టమైన పని. అలాంటిది మా భద్రమన్న లొకేషన్లో తన సీనియర్ యాక్టర్, తన ఫేమస్ ఆర్టిస్ట్ అయినా కూడా మాకు కొత్త వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తూ, మాకు ఎన్ని టేక్స్ అయినా సపోర్ట్ చేస్తూ, ఎన్ని రోజులైనా షూట్కి మాకు డేట్స్ ఇస్తూ, ఈవెన్ ప్రమోషన్కి కూడా షార్ట్ టైంలో నేను ఇంటిమేట్ చేయగానే వచ్చి మాకు సపోర్ట్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీలాంటి సీనియర్ యాక్టర్స్, ఫెమిలియర్స్ మా సినిమాకి సపోర్ట్ ఉండడం వల్లనే చాలా ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది, U/A సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాని నైజాం అండ్ తెలంగాణ, నైజాం అండ్ ఆంధ్ర వచ్చేసి గణేష్ బారి అనే డిస్ట్రిబ్యూటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు PVR వాళ్ళు దాదాపు 18 మల్టీప్లెక్స్లు మనకి ఇవ్వడం జరిగింది. సో నిజంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇకపోతే ఈ రోజుల్లో మీడియా అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది మన సొసైటీలో. సో మాలాంటి చిన్న సినిమాకి సపోర్టింగ్ ఉండాల్సింది మీడియా కాబట్టి, సో మీడియా సోదరులే మా సినిమాని ఆడియన్స్ దాకా రీచ్ వెళ్తే ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే ఇంకో 10 మందికి అయితే చెప్తారు. సమ్మర్లో మంచి కామెడీ మూవీ అయితే ఈ సినిమా అవుతుంది. ఒక కామెడీతో పాటు మేము ఒక సందేశాన్ని కూడా సినిమాలో అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఓటీటీలో వస్తుంది, లేకపోతే ఐబొమ్మలో వస్తుంది, లేదా మూవీ రూల్స్లో వస్తుంది అని సినిమాని థియేటర్లో చూసే సినిమాని అయితే మిస్ చేసుకోకండి. కేవలం 116 రూపాయలు టికెటింగ్ ఛార్జ్ తోటే ఈ సినిమాని అయితే పెట్టడం జరిగింది. 116 రూపాయలు అంటే కొంచెం సామాన్య పౌరుడికి లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సినిమాకి వెళ్ళడానికి అమౌంట్ ఎఫర్ట్ పెట్టడానికి స్కోప్ ఉంటుందని బడ్జెట్ కూడా చాలా తక్కువలో పెట్టాము. సో సినిమాని అయితే ఖచ్చితంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మా వినోద్ నువ్వుల గారు మాట్లాడతారు.